హాయ్ ఫ్రెండ్స్, కడప స్టైల్లో శనక్కాయల ఉరుముని ఎడ దంచుకోవాలని చెప్తున్నాను. ఈ శనక్కాయల ఉరుముడి కోసం శనక్కాయ పప్పులు తీసుకొని బాగా మాడించుకున్న అట్ట దొరదొరగా ఎంచుకున్న తర్వాత బాగా రోజు పక్కన పెడితే ఇట్ట పొట్టు వస్తుంది. పొట్టు వచ్చిన తర్వాత పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు బాగా కోసుకునేటట్టు కొంచెం పొయ్యి మీద పెట్టుకొని రొంత నూనె వేసుకొని బాగా అట్ట ఎంచుకోవాలా. అట్ట ఎంచిన తర్వాత దీన్ని తీసుకొచ్చుకొని రోట్లో వేసుకొని దంచుకోవచ్చు, లేదంటే మిర్చిలో ఉంటే మిర్చిలో వేసుకొని బాగా దంచుకోవాలా. రొంత ఉప్పు వేసుకుంటే బాగా రుచి తగినంత ఉంటుంది. అట్నే దీంట్లో చింతపండు పులుసు బాగా పిసుకొని ఆ పిసుకున్న చింతపండు పులుసును దీంట్లో రొంత రుచి తగినంత వేసుకుంటే బాగా కలుపుకున్నారంటే పుల్ల కమ్మంగా బాగుంటుంది, కారకారంగా. దీని అన్నంలోకి వేసుకొని కలిపితే తింటా అంటే బల్లి ఉంటుంది. లేదు రొంత పసుపు వేసుకొని లేకుంటే కలర్ మారుతుంది. కాబట్టి అట్నే అన్నంలోకి కానీ సంగటిలోకి కానీ వేసుకుంటా అంటే పిడస అబ్బబ్బబ్బా తెలియకుండానే పోతుంటుంది. అట్నే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ ఊర్లో ఈ పచ్చడి అంటారో ఒకసారి కామెంట్లో పెట్టండి.